హాయ్ హలో ఫ్రెండ్స్, వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన రాజసాబ్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఈషా మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఇంకా శంబాలా మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఛాంపియన్ మూవీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానిచ్చిన తప్పకుండా ఒక లైక్ తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. నెంబర్ 1 అఖండ తాండవం మూవీ. సో బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనం చెప్పినట్టుగానే మనకి ఈ మూవీ అయితే జనవరి 9th అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే మనకి మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే మనకి మూవీ థియేటర్ అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 2 గుర్రం పాపిరెడ్డి మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళే రీసెంట్గానే మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. జనవరి 16వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి గుర్రం పాపిరెడ్డి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు, సో ఈ మూవీ వచ్చి మనకి అయితే G5లో వచ్చేసి జనవరి 16వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది కన్ఫామ్గా. నెంబర్ 3 కిచ్చా సుదీప్ గారు హీరోగా యాక్ట్ చేసిన మార్క్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకు తెలుగు, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే జనవరి 23వ తారీఖు నుంచి అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మార్క్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకి జనవరి 23వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 డండోరా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే డిసెంబర్ 25th అయితే థియేటరిజం మంచి హిట్ అయితే అయింది. సో సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే ఇంకా అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, కానీ మనకైతే జనవరి మిడ్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మిడ్ వీక్ వచ్చేసి మనకైతే జనవరి 23rd నుంచి అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 అవుతాడు ది ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ వచ్చి మనకి రిలీజ్ కావడానికి ఇంకా 3-4 months అయితే ఉంది. సో ఈ మూవీ ఇప్పుడే మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో ఇంకా మనకు కొన్ని చోట్ల మనకైతే మూవీ థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరలో ఎటువంటి థియేటర్ రన్ అవుతున్నా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దానికి తర్వాతనే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే ఇండియాలో వచ్చేసి మనకైతే అన్ని లాంగ్వేజ్ కలిపి జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి జూన్ మంత్లో అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. నెంబర్ 6 దురేందర్ మూవీ. సో ఈ మూవీ వచ్చి ఏకంగా 1200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చి మనకి జనవరి 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ దురేందర్ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ కేవలం హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మీకు 1200 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో మనకు ఓటీటీలో కూడా హిందీ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో జనవరి 29th నుంచి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది నెట్ఫ్లిక్స్లోకి. నెంబర్ 7 ఛాంపియన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ డిసెంబర్ 25th థియేటర్లోకి రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు ఈ జనవరి 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఛాంపియన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఛాంపియన్ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలామంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చి కన్ఫామ్గా అయితే మనకు ఈ జనవరి 22 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 సైక్ సిద్ధార్థ్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకి ఆహా వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మూవీ పైన 1 month అగ్రిమెంట్ అయితే రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే ఈ సైక్ సిద్ధార్థ్ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే, మనకు ఈ జనవరి 29th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ సైక్ సిద్ధార్థ్ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే మూవీ మంచి హిట్ అయితే అయింది థియేటర్ రిలీజ్. సో ఈ మూవీ వచ్చి ఆహాలో అయితే మనకు ఈ జనవరి 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 తేరే ఇష్క్ మే మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్ దాదాపుగా అయితే 1.5 month అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ, అందుకే మనకి ఇంత లేట్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ జనవరి 25th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ తేరే ఇష్క్ మే మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు, సో ఈ జనవరి 25th అయితే పక్కాగా అయితే మనకి తేరే ఇష్క్ మే మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది.
నెంబర్ 10 శంబాలా మూవీ. సో, ఆది సాయి కుమార్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి ఏకంగా థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, డిసెంబర్ 25న అయితే మనకి మూవీ అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయ్యి మనకైతే సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ జనవరి 23 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే శంబాలా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది థియేటర్‌లో కూడా మిస్ అయ్యి ఉన్నారు. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అయితే సో, ఆహాలో వచ్చేసి మనకైతే జనవరి 23 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు శంబాలా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 ఈషా మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి డిసెంబర్ 25న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ఏకంగా. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది. చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు ఈ జనవరి 25 నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో, ఈషా మూవీ కోసం ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఈగర్‌గా వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ వాళ్ళు థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మీ అందరికైతే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 25 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 రాజాసాబ్ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి ప్రభాస్ గారు అయితే యాక్ట్ చేశారు. యాక్చువల్‌గా అసలు ఫస్ట్ ఈ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. సో, నేనైతే ఈ మూవీని ఫస్ట్ షో వెళ్ళి చూడడానికి అయితే వెళ్ళాను. సో, ఈ రోజు అయితే నేను మార్నింగ్ షోకి అయితే వెళ్ళడమే జరిగింది. సో, సెపరేట్‌గా రివ్యూ వీడియో పెడదామని చూశాను కానీ సో, రివ్యూస్ వీడియోస్‌కి అసలు యూసే పోవు కాబట్టి ఓటీటీ వీడియో చెప్పినప్పుడు దాంట్లోనే కలిపి చెప్పేద్దామని ఇప్పుడు దాకా అయితే వెయిట్ అయితే చేసి సో, రివ్యూ అయితే చెప్తున్నాను. సో, నాకు ఈ మూవీ ఎలా అనిపించిందంటే సో, ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు బాగానే ఉంది. మనకైతే ప్రభాస్ గారి కామెడీ సీన్స్ అయినా మనకైతే ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ అయితే మనకైతే బోర్ అయితే కొట్టదు. సో, సెకండ్ హాఫ్ ఎంటర్ అవుతూనే కొంచెం మంచిగానే ఉంటుంది. దాని తర్వాత అయితే కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఉంటాయి కానీ మనకు లాస్ట్‌లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ అయినా మనకు చాలా బాగుంటుంది. సో, ఈ మూవీ వచ్చేసి ఓవరాల్‌గా అయితే వన్ టైమ్ వాచబుల్ అంతే. సో, మూవీ చెప్పుకోదగ్గ అంటే హిట్ అయితే అవుతుందా అంటే తెలవదు. సో, ఈ మూవీ అయితే బాగుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో, ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే ఓటీటీలోకి వచ్చేసి సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడమే జరిగింది. సో, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకైతే ఫిబ్రవరి 2nd వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇంకా 3-4 వీక్స్ తర్వాత అయితే మనకి మూవీ అయితే సక్సెస్ఫుల్‌గా అయితే థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో, అప్పుడైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, మీరు కనుక ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనకు లాస్ట్ 40 మినిట్స్ దగ్గర అయితే చాలా బాగుంటుంది. సో, మధ్యలో అయితే బాగుండదు కానీ మనకైతే సాంగ్స్ కోసమైనా మనకైతే వింటేజ్ ప్రభాస్‌ని చూడాలనుకుంటే మీరు తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే వెళ్ళండి రాజసాబ్ మూవీని. సో, ఈ 12 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, నేను ఇంకా 3-4 డేస్ బ్యాక్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయలేదు. సో, ఇక్కడ నుంచి డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. సో, ఆ వీడియోస్ నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, ఇంకా మీకు వేరియస్ మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ కావాలన్నా మూవీ నేమ్ అయితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, నెక్స్ట్ వీడియో వచ్చేసే వీడియోలో అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో, మీ కామెంట్స్ కూడా చదువుతాను. తప్పకుండా అయితే ఏదో ఒకటి అయితే కామెంట్ అయితే చేయండి.